మల్కాజిగిరి కమిషనరేట్ చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘరానా మోసం చోటు చేసుకుంది. సుమారు 80 మంది నుంచి వివిధ కారణాలతో కొందరి దగ్గర వడ్డీ లాస్ చూపి ఇంకొందరి దగ్గర చేబదులుగా దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు వసూలు చేసి పరారైన పబ్బ చంద్రశేఖర్ సన్ ఆఫ్ లక్ష్మయ్య నివాసం భగవాన్ కాలనీ చక్రీపురం కుషాయిగూడ గత 30 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ డీలర్ వ్యాపారం చేస్తూ అందరికీ సుపరిచితులయ్యాడు. ఆల్ ఇండియా వైసీఎఫ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అతనితో మాకు సుమారు 30 సంవత్సరాలుగా స్నేహబంధం ఉంది. తన కుటుంబానికి అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని, కూతురి వివాహం కుదిరిందని, తండ్రి ఆరోగ్యం సరిగా లేదు, చికిత్స కోసం డబ్బులు కావాలని ఒకరి తెలియకుండా ఒకరి వద్ద నుంచి చేయబదులుగా డబ్బులు తీసుకున్నారు. భగవాన్ కాలనీలో 300 గజాల్లో ఇంటి నిర్మాణం చేస్తున్నారని, అందుకు డబ్బులు కావాలని, సిమెంట్ కంపెనీలకు ఈ నెలలో డబ్బులు డిపాజిట్ చేస్తే తనకు కొన్ని స్కీములు వర్తిస్తాయని, 50 లక్షల రూపాయలు జీఎస్టీ చెల్లిస్తే 3 కోట్లు రిలీజ్ అవుతాయని ప్రాధాయపడి మరికొందరి వద్ద వడ్డీ ఆశ చూపి సుమారు 50 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఈ నెల 22వ తేదీ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేడు. అతని భార్య కనిపించలేదు. ఇద్దరు కూతుళ్లను వాళ్ళ తమ్ముడు ఇంటి వద్ద వదిలేసి వెళ్లారు. వాళ్ళను వాకప్ చేయగా స్విట్జర్లాండ్ ట్రిప్కి వెళ్లారని తప్పుడు సమాచారం ఇచ్చారు. మానవతా దృక్పథంతో కొందరు బాధితులు తెలిసిన వాళ్ళ వద్ద నుంచి డబ్బులు తీసుకొచ్చి మరీ ఇచ్చారు. ఇంట్లో శుభకారానికి పనికొస్తాయనుకున్న డబ్బులను సైతం కళ్ళబొల్లి మాటలు చెప్పి 2-3 రోజుల్లో ఇస్తానని తీసుకున్నాడు. మరికొందరు వడ్డీ వస్తుందని, దాంతో పిల్లల ఫీజులు ఇంటి ఖర్చులు సరిపెట్టుకోవచ్చని ఆశపడి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. పబ్బ చంద్రశేఖర్కు సంబంధించిన 2 సెల్ ఫోన్ నెంబర్లు 9866334655 9246834655 కలవడం లేదు. పబ్బ చంద్రశేఖర్ మోసపూరితమైన మాటలు నమ్మి సుమారు 60 మంది బాధితులు ఆర్థికంగా నష్టపోయారు. బాధితులందరికీ తగిన న్యాయం చేయాలని మల్కాజ్గిరి సిపి సుమతిని కలవనున్నారు బాధితులు. అన్నిట్లలో రావాలి బ్రదర్. వారం రోజులు ఒప్పుకోవటము వాళ్ళు మా ఊరు వ్యక్తి అని నమ్మకంతో చిట్టేసినాము. ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు. 16 లక్షల రూపాయలు. ఒక వికలాంగుని కొంచెం నన్ను కూడా మోసం చేసిండు. కొంచెం న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. నమస్తే పోలీస్ కమిషనర్ మేడం గారికి నమస్తే అమ్మా. మాది మౌలాలి హౌసింగ్ మోల్ ఒక షాప్ ఉంది, హెయిర్ కటింగ్ షాపు. నాకు గత 15 సంవత్సరాల నుంచి మా షాప్కి వస్తారు. నేను ఒక 50 లక్షలు ఇచ్చాను. మా అమ్మాయిది ఒక ఇల్లు అమ్మి ఇచ్చాను. నాకు ఎట్లకెళ్ళి డబ్బులు పోలీస్ వారికి కోరుతున్నాను, డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. లేదంటే మా అమ్మాయి వాళ్ళ ఇంటి ముంగట్నే వాళ్ళ కొడుకులు ఇద్దరు ఆమె విషయం తాగి చచ్చిపోతా ఉంటుంది పబ్బ శేఖర్ ఇంటికాడ. కొంచెం పోలీస్ కమిషనర్ గారికి ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్న పబ్బా చంద్రశేఖర్ అనే కుషాయిగూడ వాస్తవ్యుడు శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ అనేసి సిమెంట్ వ్యాపారం చేస్తారు. గత 20 ఏళ్ళుగా మాకు పరిచయం, ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా. వాళ్ళు మేము ఇంట్లో మనుషుల్లాగా మెలిగిన అందరం కూడాను, వాళ్ళ పిల్లలు మా ముందర పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడాను ఎంత నమ్మించిందంటే దగ్గర ప్రతిసారి కూడా మాట్లాడడం సేటు అవసరం అనుకుంటా. వాళ్ళ నాయన కొంట్లో బాగాలేదని చెప్పి, వాళ్ళ బిడ్డ పెళ్లి అని చెప్పి, ఇల్లు కడుతున్నామని చెప్పి, జిఎస్టీ బిల్లింగ్ అని చెప్పి తలా ఒక దగ్గర మనిషి ఒక కహాని చెప్పుకుంటా, ఒక దగ్గర 10 లక్షలు, ఒక దగ్గర 5 లక్షలు అట్లా పెంచుకుంటా టైంకి మితించుకుంటా, మళ్ళీ టైంకి రీపేమెంట్ చేసుకుంటా దాన్ని నమ్మకం కలిగించి దగ్గర 10 ఏళ్ళ నుంచి ఆ డబ్బులు పెంచుకుంటూ ఇప్పుడు 100 మంది పైన నా స్టార్ట్ చేయాలా. జై శ్రీమన్నారాయణ. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు దాదాపుగా 70 మంది కూడా ఒక ప్రముఖ వ్యాపారవేత్త అని చలామణి అవ్వుకుంటూ ఒక సంస్థలో ప్రథమ పోస్టు, రెండవ పోస్టు అంటే జనరల్ సెక్రటరీగా పనిచేసుకుంటూ ఎంతో మంది జీవితాలతో ఇవాళ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా ఉరివెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎంతో మందికి కూడా ఆపద ఉన్నది. అంటే ఒక మంచితనంతో అందరి దగ్గర పైసలు దాచుకున్న పైసలు వాళ్ళ బంధువులు అవి అన్ని కూడా తీసుకొచ్చి అతని దగ్గర జమ చేసుకొని ఒకరికి తెలియకుండా ఒకరికి దాదాపుగా ఈ నెలలోనే దాదాపుగా 15-20 కోట్ల కలెక్షన్ చేసి వారం రోజుల నుండి కూడా కనిపించకుండా పోతున్నాడు. దానికి ప్రథమంగా వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కూడా వ్యాపారం చలమని చేస్తున్నారు. మీడియా మిత్రులకు, కమిషనరేట్ మేడం గారికి, ఈ పోలీస్ బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మేము ఇచ్చే కంప్లైంట్ మీరు స్వీకరించాలి. పబ్బా చంద్రశేఖర్ అనే ఒక ప్రముఖ సిమెంట్ వ్యాపారవేత్త. ఇతను ఒక ఆర్గనైజేషన్ లో మంచి పోస్ట్ లో ఉండట్లా చాలా మంది వైశ్యులు అతనికి పరిచయం అయ్యారు. దాని ద్వారా చాలా మంది ఒకరికి తెలియకుండా ఒకరు
కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇందులో 100 మంది బాధితులు ఉన్నారు. సుమారు 75 కోట్ల రూపాయలు, 15 కోట్ల రూపాయలు ఈ నెల రోజునే తీసుకొని వెళ్ళి పారిపోయాడు. అందరికీ ఈ 2-3 డేస్ టైం చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఒకరి తెలియకుండా ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇతను జిఎస్టీ పేరు చెప్పి చాలా మంది దగ్గర మోసం చేసిండు. జిఎస్టీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో అతను చేసుకుంటూ వచ్చిండు. అతనికి 18% ఇన్పుట్ వస్తుంది. వచ్చేదాన్ని నేను క్యాష్ రూపంలో సిమెంట్ అమ్ముతా అని కొంతమంది దగ్గర తీసుకుంటూ, కొంతమంది పాప పెళ్లి ఉందని చెప్పిండు, పాప పెళ్లి కోసం కావాలని కొంతమంది దగ్గర తీసుకుంటూ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను కొంతమంది దగ్గర తీసుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు మా దానిలో IVF రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చలామణి అవుతూ అందరూ మాక్సిమం మా ఆర్గనైజేషన్ లో ఉన్న బాధితులు చాలా మంది ఉన్నారు. 95% మంది వైశ్యులే ఉన్నారు. పాపం వైశ్యులు రూపాయి కూడబెట్టిన డబ్బులు, బిడ్డ పెళ్లి కానీ, రిటైర్మెంట్ అయిన పైసలని, ఇలాంటి చాలా డబ్బులు అతను నమ్మి మోసం చేశాడు. అమాయకంగా నటించి ఇన్ని కోట్ల రూపాయలు ఇద్దరాలు మొగలు సోమవారం నాడు అప్స్టాండింగ్ అంటే. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడున్న సమాజంలో ఒక మనిషిని నమ్మకూడదని ఒక వ్యక్తి, ప్రముఖ సిమెంట్ వ్యాపారవేత్త మా అందరికి, మా వైశ్యాస్ దానికి అందరి దగ్గర నమ్మించి మనము ఇంకొక మనిషికి సహాయం చేయకుండా మాకు ఈ రోజు ఇంత మంది, ఒక 100 కుటుంబాలని మోసం చేసి అందరి దగ్గర డబ్బులు అడిగి మీకు 20 రోజుల్లో ఇచ్చేస్తాను, 30 రోజుల్లో ఇచ్చేస్తానని ఒక్కొక్క మనిషి దగ్గర నుండి ఒక సంస్థలో ఉండి 20 ఏళ్ళుగా ఇలా ఉండి నమ్మకస్తుడిగా ఒక్కల మీద ఒకళ్ళకి డౌట్ రాకుండా కొన్ని వేల కోట్లు, 75 కోట్ల దాకా ఒక వ్యక్తి మోసం చేసిండు. ఎవరో కాదు ఆయన, పబ్బా చంద్రశేఖర్ గారు. ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ, సిమెంట్ హోల్సేల్ బిజినెస్ అని అందరిని నమ్మించి, పక్కన వాళ్ళని, ఎదుటి వాళ్ళని అందరితో నమ్మించి నమ్మకస్తుడిగా ఉండి ఇంతమందికి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని మొత్తం నేను కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంత కన్నీటి గాథ ఉందంటే అది మనం చెప్పేది కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇచ్చింది కూడా వడ్డీలకు కాదు. మనకు తెలిసిన వ్యక్తి 20 రోజులు